ఉత్తరాయణ శిశిరతో పాల్గొన మాస కృష్ణపక్ష చతుర్థి స్వాతి నక్షత్రం విశేషమైన రోజు మంగళవారం స్వాతి నక్షత్రంలో మహాగణపతి నామమంత్రాన్ని జపిస్తే మన జన్మజాతకంలో రాహు దోషం ఉంటే దూరం అవుతుంది. జీవితంలో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం రావాలన్నా, ఆ మనిషి తృప్తిగా బతకాలన్నా రాహు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. రాహు ఛాయాగ్రహమే. గ్రహాల్లో అప్రదక్షిణ కూర్వ అని గ్రహమండలి అంటే అప్రదక్షిణుడు అని. అదే విధానంగా మీకందరికీ ఈరోజు విశేషమైన ఒక విషయం తెలియచేసేది ఏంటంటే, అప్రదక్షిణ గ్రహమండలం. అదే విధానంగా పితృదేవతలకి అప్రదక్షిణ వేస్తాం. మీకు తెలుసా? వాళ్ళు స్వర్గస్థులైనప్పుడు శాస్త్రరీత్యా వాళ్ళకి అంత్య సంస్కారాల్లో చేసేటప్పుడు, ఆ కర్మల విధిని ఆచరించేటప్పుడు ఘంటానాదం ఉండదు, అప్రదక్షిణ చేయిస్తారు. అంటే ఎవరైనా స్వర్గస్థులైతే ఆ కార్యక్రమాన్ని ఆచరించేటప్పుడు ఆ విధిలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి విషయాల్లో పూర్వ అపర అంటారు. అంటే పూర్వ ప్రయోగం, అపర ప్రయోగం. పూర్వ అంటే జీవితంలో చేసుకునే అన్ని శుభకార్యాలకి పూర్వ ప్రయోగ. అపర ప్రయోగ అంటే అశుభ కార్యక్రమాలని ఆచరించేదానికి అపర అంటారు. తర్వాత మాధ్యానిక వేళ ఆచరించేది అపర ప్రయోగాలు అని అర్థం. పూర్వ ప్రయోగాల్ని ఉదయం సంధ్యా వేళలో లగ్న శుద్ధిని చూసి ఆచరిస్తారు. కానీ అపర కర్మాలకి లగ్న శుద్ధి కానీ, తిథి, సంవత్సరం, మాసికాలు కానీ ఎటువంటివి చూడకుండా వాటిని ఆచరిస్తారు. ఎందుకంటే ఎవరైనా స్వర్గస్థులు అయ్యేదానికి ముందు వాళ్ళు సమయము, లగ్నాలు నిశ్చయం చేసి ఏదైనా స్వర్గస్థులు అవుతారా? లేదు కదా. అందుకే వీటికి ఉండవు. అయితే ఈరోజు మీకు ఎందుకు ఈ ఒక విషయాన్ని తెలియచేస్తున్నా అంటే, చాలామంది విద్యావంతులు అనుకునేవారు, జ్ఞానవంతులు అనుకునేవారు, తపస్విలు అని అనుకునేవారు, ఇక వాళ్ళకి మించిన తేజస్వం ఇంకొకరికి ఉండదు అనుకునేవారు. ఇటువంటి వారందరూ కూడా వాళ్ళు మహాజ్ఞానులు అనుకుంటారు కదా. ఇతరుల జ్ఞానాన్ని దూషించడం కానీ, లేదో దోషకర్తంగా చూడడం కానీ వాళ్ళకి అలవాటు. కానీ ఏదైనా ఒక విషయము ప్రస్తావన వచ్చినప్పుడు దాని గురించి దీర్ఘంగా ఆలోచించి, ఈ మాట వెనుక ఏమి అర్థంతో వాళ్ళు తెలియచేసి ఉండొచ్చు అని ఆలోచించేవారు మహాజ్ఞానులు, సర్వజ్ఞులు అని అర్థం. అటువంటి విషయాల్లో నేను తెలుసుకున్నది, నేను చూసినది, మరియు వేదంలో రాహుకేతుల వర్ణన వచ్చినప్పుడు అప్రదక్షిణ కూర్వాణ గ్రహమండలే అనే వస్తుంది. కేతుకి అప్రదక్షిణ కూర్వాణ గ్రహమండలే అని వస్తుంది. ఛాయాగ్రహాలు అని కూడా అంటాం. అంటే ఎక్కడో స్థిరంగా ఉన్న గ్రహం నీడ ఇంకొక చోట పడినప్పుడు అది ఇలా వెళ్తే ఇది ఇలా వస్తుంది, కానీ తన కక్షలో అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. అది దానికున్న నేచర్. అన్ని గ్రహాలు ప్రదక్షిణ కూర్వాణ గ్రహమండలే అయితే ఇది అప్రదక్షిణ కూర్వాణ గ్రహమండలే అని అర్థం. అప్రదక్షిణ కూర్వాణ గ్రహమండలే అయినప్పుడు దాని ఎనర్జీ మనకి రావాలి అంటే దాని తోడే మనం ఇలా ప్రదక్షిణ చేయాలి కదా. అప్పుడు దాని ఎనర్జీ మన శరీరానికి తీసుకుంటుంది. అప్రదక్షిణ గ్రహానికి అప్రదక్షిణ వేస్తేనే మనకి ప్రతిఫలం, కానీ అప్రదక్షిణ కాకుండా నార్మల్గా మనం ప్రదక్షిణ వేస్తే మన ఎనర్జీకి దాని ఎనర్జీకి విరుద్ధంగా శక్తిని ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇటువైపు ఒక గ్రహం ఉంటుంది, కుడివైపు తిరుగుతున్నాయి. మనము ఏం చేస్తాము? కుడివైపే మనము తిరుగుతున్నాం. అంటే అన్ని గ్రహాలకి కుడివైపే తిరుగుతూ ఉన్నాము, సరిపోయింది. కానీ అప్రదక్షిణ తిరిగే గ్రహాలకి మనం ఎలా తిరగాలంటే అప్రదక్షిణే కూర్వాణ గ్రహమండలే. గ్రహమండలంలో అది అప్రదక్షిణ చేస్తున్నాయి కాబట్టి వాటి అనుభూతి చెందాలంటే అప్రదక్షిణమే చెయ్యాలి. అందుకే నవగ్రహ సూక్తంలో విశేషంగా వీటికి వర్ణన అనేది ఉంది కొన్ని ఉపనిషత్తులో. తర్వాత విశేషంగా గరుడ పురాణంలో కూడా దీనికి గ్రహాల గురించి కాస్త వివరణ లభిస్తుంది చిన్నగా. ఈ ఒక్క విశేషమైన గ్రహస్థితుల గురించి కూడా అక్కడ సంభాషణ వస్తుంది. మరియు నారద సంహితిలో ఈ గ్రహాల గురించి తెలియచేసినప్పుడు ఏ ఏ గ్రహానికి ఎలా నమస్కరించాలి అని తెలియచేస్తూ రాహుకేతువులకి అప్రదక్షిణ చేయాలి అనేది ఉంది. ఆ ఆధారంగా
నేను మీకు తెలియచేస్తున్నది, నవగ్రహాలు క్లాక్ వైజ్ 9 అయిన తర్వాత మీరు ఏం చేయాలి? అప్రదక్షిణ 2 వేయాలి. నార్మల్గా ఎలా ప్రదక్షిణ చేస్తారో కుడివైపు క్లాక్ వైజ్ అంటే గడియారం లెక్క మనం తిరిగేస్తాం. తర్వాత ఆఖరిలో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రాహువే నమః కేతువే నమః అనుకొని 2 ప్రదక్షిణ చేస్తే అవి రాహుకేతులు స్వీకరిస్తారు. లేదో మీరు ఇలా 9 వేసేసి వచ్చేస్తే 7 గ్రహాలు అంటే సూర్య చంద్ర మంగళ బుధ గురు శుక్ర వీళ్ళ అనుగ్రహం ప్రాప్తిస్తుంది, కానీ రాహుకేతుల అనుగ్రహం ప్రాప్తించదు. అందువలన వాటికి అప్రదక్షిణ కూర్వాణ గ్రహమండలే అంటే మన గ్రహాలు ప్రదక్షిణించినప్పుడు ఖచ్చితంగా దీన్ని అనుసరిస్తే అప్పుడు పూర్ణ ఫలం. అయితే రాహుగ్రహం ఎవరు జాతకంలో మంచి స్థానంలో ఉండి మంచి ప్రతిఫలం ఉంటే వాళ్ళు తృప్తిగా జీవిస్తారు, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఇక రాహుగ్రహానికి అధిదేవతలు ప్రత్యదేవతలు చూస్తే మహాగణపతిని ఎవరైతే పూజిస్తారో, దుర్గాదేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి రాహుగ్రహము వాళ్ళకి ప్రియమైన ప్రతిఫలాలు ఇస్తాయి. అంటే శుభ ప్రతిఫలాలే ఆ గ్రహం ఇస్తుంది. దుస్థానంలో ఉన్న కూడా దేవి ఆరాధకులకి గణపతి పూజకి. అందుకే ఈ ఒక రాహుగ్రహానికి సంబంధించిన ఏదైతే పత్ర పుష్పాలు ఉంటాయో అవే గణపతికి ప్రియమైనవి. చూడండి, గరిక అంటాం. ఆ గరిక దూర్వని ఆ ఒక మహాగణపతికి సమర్పించుకోవడం వలన రాహు తృప్తి చెందుతాడు. అందుకే రాహు దోషం ఉన్నవారు గణపతి నామాన్ని స్మరించాలి అని అర్థం. ఈరోజు స్వాతి నక్షత్రం కదా, నక్షత్రాధిపతి రాహు. ఇక మంగళవారం దుర్గా. ఈరోజు మనము ఓం దుర్గా గణపతయే నమః అనే నామాన్ని జపిస్తే మన జాతకంలో రాహు దోషమున్నా, పంచమ రాహు దోషమున్నా, సప్తమ రాహు దోషమున్నా ఈ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఓం దుర్గా గణపతయే నమః. ఓం దుర్గా గణపతయే నమః. ఓం దుర్గా గణపతయే నమః. ఓం దుర్గా గణపతయే నమః. చక్కగా ఈ నామాన్ని జపించండి. మరియు ఈరోజు దుర్గా గణపతి అనుగ్రహంతో రాహు దోషాలుంటే దూరం అవుతాయి. ఈ ఒక నక్కకి నామాలు, పిల్లకి దీపాలు అనే విషయాన్ని మనం ఎప్పుడైనా వినే ఉంటాం. నక్కకి నామాలు వేయడానికి అవుతుందా అంటే బుద్ధివంతులు మరియు తెలివివంతులకి మోసం చెయ్యలేరు అని అర్థం. వాళ్ళకి నామాలు పెట్టాలంటే మోసం చెయ్యలేరు అని అర్థం. పిల్లికి దీపాలు అంటే పిల్లికి ఎంత చీకటి ఉంటే అంత బాగా కనబడుతుంది. నీకు దీపాలు పెడితేనే కనబడుతుంది అంటే అది అబద్ధం కదా. అదే విధానంగా మనకి సనిహంగా ఉన్నవారు, బంధువులు, మిత్రులు ఎవరైనా మనకి ద్రోహం చెయ్యాలి అనుకున్నా, లేదు అంటే మనకు మోసం చెయ్యాలి, అబద్ధం చెప్పాలి అనుకున్నా మనకి తెలిసిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? తెలివివంతులు మౌనంగా ఉంటారు. అంటే వాళ్ళు ఏం చెప్పినా మనం విన్నట్టే అవునా సరి అనుకొని మౌనంగా అయిపోవాలి. మన ఇంట్లో ఒక పిల్లిని పెంచుతాం. పిల్లిని పెంచేసి ఇల్లంతా లాక్ చేసి ఉంటాం, ఇంట్లో ఉంటాము. ఆ యజమాని ఇంట్లో పాలని చక్కగా కాయించి పాలు పెట్టింటాడు. పిల్లికి కాదు, పొద్దున్నే కాఫీ తాగుదాం లేని. కానీ మధ్యరాత్రి ఆ పిల్లి చక్కగా వెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగేసి ఓ నన్ను ఎవ్వరు చూడలేదులే అనుకొని వెళ్ళి పడుకొనిస్తుందంట. పొద్దున్నే లేచి ఇక యజమాని వస్తాడు. యజమాని వస్తే ఓ రాత్రి పిల్లి తాగేసింది అని యజమాని ఊరికే అయిపోతాడు. ఎందుకంటే మన పిల్లే కదా, ఆకలేసి ఉంటుంది, తాగేసి ఉంటుంది అని. కానీ ఆ పిల్ల అనుకుంటుంది నేను కళ్ళు మూసుకొని తాగింది ఎవ్వరూ చూడలేదు అని. కానీ యజమాని పాలు పెట్టినది యజమానికి తెలియదా? ఆలోచించండి. ఇటువంటి సందర్భాలు మన ఇంట్లో, మన కుటుంబంలో ఎన్నోసార్లు జరుగుతాయి. కొన్నిసార్లు తప్పు జరిగినా మౌనంగా ఎందుకుంటారు అంటే దాని వెనుక కారణాలు ఉంటాయి. వాళ్ళ మంచితనం, లేదో వాళ్ళ దయానో, లేదో మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇష్టం లేకుండా. అందుకే జీవితంలో అర్థం చేసుకోండి, బుద్ధివంతులకి మోసం చేయాలన్నా, లేదో ఇతరులకి ఏదైనా మాటలు చెప్పి వంచి ఏదైనా చెయ్యాలన్నా, లేదో ఇంట్లో అబద్ధాలు చెప్పి, లేదో తెలిసిన వాళ్ళకి అబద్ధాలు చెప్పి మనం తప్పించుకున్నా వాళ్ళకి ఎలాగైనా తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళు మౌనంగా ఉన్నారు అంటే మనకిస్తున్న గౌరవము అని అర్థం. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అనేదే ఈరోజు మంచి మాట.
ఇక ఈ రోజు మన సంప్రదాయంలో మీకు చిన్న విషయం తెలియచేస్తున్నా, మన ఇళ్లల్లో ఏదైనా వ్రత యజ్ఞ యాగాదులు ఏ పూజని ఆచరించినా పూజ చేసిన వెంటనే ఇంట్లో చీపరితో ఊడవకూడదు. 40 నిమిషాల తర్వాత మీరు శుద్ధీకరణం చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే, మనం ఎక్కడైనా ఏ దేశానికైనా ఎటు యాత్ర వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా కూడా అన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళి ఇంట్లోపలికి వస్తేనే కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అనేది మన పూర్వం నుంచి వచ్చింది. కానీ దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఇంట్లోపలికి అలాగే రావాలి. వచ్చి 5 నిమిషాలు కూర్చున్న తర్వాత మళ్ళీ మీరు నిదానంగా వెళ్ళి చేతిలో కాళ్ళు శుభ్రం చేసుకోవాలి. కానీ బయటే అన్నీ శుభ్రం చేసుకొని లోపలికి వస్తే ఆ పుణ్యఫలాన్ని కూడా బయటే వదిలేసి ఇంటి లోపలికి వస్తాము అనే ఒక నమ్మకం ఉంది. అందువలన ఇటువంటి చిన్న చిన్న సంప్రదాయాలను కూడా కాస్త గౌరవించండి. గురుజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మీరు విశేషంగా ఆంజనేయ స్వామిని పూజించాలి. మన ఇంట్లో సింధూరం ఉంటుంది, లేదా ఆంజనేయ స్వామి గుడిలో ఉంటుంది. మీరు ఏం చేయాలంటే మధ్యమ వేళలో కొబ్బరి నూనెతో, లేదు అంటే నువ్వుల నూనె, లేదు అంటే దీనికన్నా ఎక్కువ శ్రేష్టమైనది మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనెతో కాస్త సింధూరం కలపాలి. కలిపి ఆ సింధూరం డబ్బాని చేతిలో పట్టుకొనైనా లేదో చేతిలో అయినా ఆ సింధూరాన్ని తీసుకొని మీరు కూర్చొని చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవాలి. చదివిన అయిన తర్వాత పరమటి దిశ చూసుకొని ఆ నుదుటిలో సింధూరాన్ని ధరించాలి. ఇలా చేస్తే మనకి శని ప్రభావము తగ్గుతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల ఉద్యోగంలో ఏదైనా మనకి శత్రువులు ఎక్కువ అవుతుంటే ఆ ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు భక్తి భావనలతో ఈరోజు మీరు హనుమాన్ చాలీసా చదివి నుదుటిలో సింధూరం పెట్టుకొని హనుమంతుని ప్రార్థిస్తే ఉద్యోగం లేని వాళ్ళకు కూడా త్వరలో ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో శని దోష ప్రభావాలు తగ్గిపోయేందుకు, ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగంలోని సమస్యలు దూరమయ్యేందుకు ఈ రోజు సాయంత్రం పడమటి దిశ వైపు కూర్చుని చేతిలో ఆవ నూనె కలిపినటువంటి సింధూరాన్ని పట్టుకుని హనుమాన్ చాలీసాను పఠించాలి.